హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఈ వీడియోలో మెంతి కూర ఆలు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మెంతి కూర అంటే ఆమడ దూరం పారిపోయే వాళ్ళు కూడా ఈ మేతి ఆలు ఫ్రైని లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి చేదే ఉండకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మేతి ఆలు ఫ్రై. చిన్న చిన్న చిట్కాలు కనుక ఫాలో అయ్యారంటే ఎప్పుడు చేసినా కూడా ఆలు ఫ్రై అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ మేతి ఆలు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1/2 కేజీ వరకు బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇప్పుడు మార్కెట్లో పెద్ద మెంతాకు ఎక్కువగా దొరుకుతుంది కదా, దాన్ని 1 కట్ట వరకు తీసుకున్నాను. అంటే దగ్గరగా 1 కప్ అన్నమాట. అదే చిన్న మెంతి కూర తీసుకుంటే 3 కట్టలు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బంగాళదుంపని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసేసి ఫస్ట్ వాటర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని పారిపోయండి. అప్పుడు బంగాళదుంపకుండే పిండి పదార్థం కొంతవరకు పోతుంది. ఇప్పుడు ఆ బంగాళదుంపల్లో క్రిస్టల్ సాల్ట్ని టేబుల్ స్పూన్ వరకు వేసేసి దీంట్లో నిండుగా నీళ్ళని వేసి 1 అరగంట అలా వదిలేసేయండి. 2-3 సార్లు బంగాళదుంపల్ని కడగటం, అలాగే ఇలా ఉప్పు నీటిలో అరగంట నానబెట్టడం వల్ల బంగాళదుంప వేపుడు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అరగంట తర్వాత ఒక పాన్లో 2 గరిటెళ్ళ వరకు నూనెని వేయండి. బంగాళదుంప ఫ్రైకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, గమనించుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, అలాగే టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని దీనిలో వేసేసేయండి. ఇప్పుడు గరిటెతో బంగాళదుంపలకి ఉప్పు పసుపు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్లోనే ఉప్పు పసుపు వేయటం వల్ల ముక్కలకి ఉప్పు అనేది పట్టి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరని కడగటానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కప్పు వరకు తీసుకున్న మెంతాకును వేసి కొంచెం సాల్ట్ను వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేశారంటే ఆకుకూరకి ఏమన్నా కెమికల్ మట్టి ఉన్నా కూడా శుభ్రంగా పోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత బంగాళదుంపలు అనేవి లైట్గా వేగటం మొదలైనాయి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆకుకూరను కూడా చక్కగా సన్నగా ఇలాగా తరిగేసేసాను. ఇది పెద్ద ఆకు కాబట్టి ఇలా సన్నగా తరిగాను. అదే చిన్న మెంతి కూర అయితే డైరెక్ట్గా వేసేయచ్చు. బంగాళదుంపలు అనేవి ఇంకొక 5-6 నిమిషాల తర్వాత లైట్గా ఎర్రగా కలర్ మారాయి. ఇప్పుడు బంగాళదుంపల్ని వీడియోలో చూపించిన విధంగా జరిపి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి చక్కగా ఎండుమిరపకాయలు, అలాగే 20 గింజల వరకు మెంతులు వేయండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి, మరీ ఎర్రగా వేపవద్దు. అలా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న మెంతి కూరను కూడా ఈ బంగాళదుంప ఫ్రైలో వేసేసేయండి. ఈ మెంతి కూర కూడా చప్పగా ఉండకూడదు కాబట్టి కొంచెంగా ఉప్పు వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి. ఫస్ట్ అయితే మెంతి కూరలో కొంచెంగా నీళ్ళు వస్తాయి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని బంగాళదుంపలు ఎర్రగా వేగి ఈ ఆకుకూర పూర్తిగా మగ్గే వరకు ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయండి. ధనియాల పొడి, కారము ఈ బంగాళదుంప ఫ్రైకి బాగా పట్టే విధంగా గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత మూతని పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. అలా ఉడికించుకోవటం వల్ల బంగాళదుంపకి ఈ ధనియాల పొడి అలాగే కారం ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అంతేనండి, మేతి ఆలు ఫ్రై రెడీ. ఈ ఆలు ఫ్రై రెడీ అయిన తర్వాత మళ్ళీ మూతను పెట్టకండి. అలా పెట్టారంటే ఈ బంగాళదుంపల ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి. వేడివేడి అన్నంలో ఈ మేతి ఆలు ఫ్రైని వేసుకొని తింటుంటే పంటి కింద బంగాళదుంప ముక్కలు క్రిస్పీగా తగులుతూ మెంతి కూర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.